హాయ్ అండి, నేను మీ శౌర్య. మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. మనం ఇప్పటివరకు నేర్చుకున్న చెస్ లెసన్స్లో మనం చెస్ పీసెస్ ఎట్లా కదులుతాయో నేర్చుకున్నాము. ఇంకా ఒక పీస్ ఇంకో పీస్ని ఎట్లా చంపుతుందో నేర్చుకున్నాము. దాంతోపాటు మనకి క్యాస్లింగ్ అంటే ఏంటి, ఆన్ పసాంట్ అంటే ఏంటి, చెక్స్ అంటే ఏంటి, చెక్ మేట్ ఎట్లా చేయాలి. సో ఆల్మోస్ట్ చెస్లో ఉన్న బేసిక్ రూల్స్ అండ్ ప్రాపర్టీస్ అన్నీ మనం నేర్చుకున్నాము ముందు లెసన్స్లో. సో ఇప్పటి నుంచి మనం అసలు చెస్ గేమ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. అంటే ఒక చెస్ గేమ్ని ఎట్లా స్టార్ట్ చేస్తాము, ఒక మూవ్ చేస్తున్నామంటే ఆ మూవే ఎందుకు చేయాలి మనం, ఇవన్నీ ఓపెనింగ్స్ అంటారు, చెస్ ఓపెనింగ్స్. చెస్ ఓపెనింగ్స్లోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఓపెనింగ్స్లోకి వెళ్ళే ముందు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ చెస్. చెస్ కంటూ ఒక భాష ఉంది. సపోజ్ ఇప్పుడు మీరు చెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక చెస్ వెబ్సైట్ ఓపెన్ చేశారు, లేదా ఒక చెస్ బుక్ కొనుక్కొని చదవాలనుకుంటున్నారు. అందులో మీకు ఎట్లా ఉంటుందంటే ఆ మూవ్స్ అన్నీ రాసి ఉంటాయి. ఇది ఒక నెంబరింగ్ ఉంటుంది, ఏదో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కలిపి అవి ఉంటాయి. సో ఇప్పుడు మీరు అది చూసినప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి దాని అర్థం ఏంటి, ఆ మూవ్ యొక్క అర్థం ఏంటి. అండ్ దాంతోపాటు మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరితో అన్నా డిస్కస్ చేయాలనుకున్న ఒక గేమ్ని ఇట్లా సపోజ్ ఇట్లా చెప్పారనుకోండి, ఇక్కడ పాన్ ఉంది, ఇక్కడ బిషప్ ఉంది, నేను ఇట్లా అడ్డంగా చంపాను, లేదా గుర్రం ఇక్కడి నుంచి ఇట్లా ఎగిరి వచ్చింది ఇక్కడికి, రుక్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి చంపింది అక్కడున్న పీస్ని, అంటే ఎవరికి అర్థం కాదు, ఏది ఎక్కడుందో తెలియదు అట్లా గాల్లో చెప్తే. అందుకనే మనకి చెస్ నొటేషన్స్ అని ఉన్నాయి. ప్రతి మూవ్ మనం ఏదైతే చేస్తామో దానికి ఒక నెంబరింగ్ ఉంటుంది, ఒక నేమింగ్ ఉంటుంది. ఆ నేమింగ్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ముఖ్యంగా మీరు చెస్ టోర్నమెంట్స్లో ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు మీరు మీ అపోనెంట్ ఉంటారు చెస్ గేమ్లో, అండ్ మీ ఇద్దరికి ఒక షీట్ ఇస్తారు. మీకు ఒక షీట్ ఇస్తారు, మీ అపోనెంట్కి ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్లో మీరు చేసే ప్రతి మూవ్ అందులో రాయాలి, పైగా మీ అపోనెంట్ చేసే మూవ్ కూడా మీరు రాయాలి. సో ఇద్దరి షీట్స్ మ్యాచ్ అవ్వాలి లాస్ట్కి. సో ఆ విధంగా చెస్ గేమ్స్ అనే వాటిని రికార్డ్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు రూల్ బై రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకి భాష ఎట్లా వచ్చింది, వీటి అర్థం ఏంటి అని. అంతా మీరు తెలుసుకున్నాక మనం హిస్టరీలో నుంచి ఒక పాత గేమ్ తీసుకుని దాన్ని మనం చూద్దాము. నా దగ్గర ఒక షీట్ ఉంది, గేమ్ షీట్. ఆ గేమ్ షీట్ చూపిస్తూ మీకు మూవ్స్ వేస్తాను. సో మీకు కూడా ఒక గేమ్ షీట్ ఇస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చదవాలో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మన ముందు ఒక చెస్ బోర్డు ఉంది, అన్ని పీసెస్ సెట్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్రతి పీస్ని తీసుకుని వాటిని ఏమంటారు, వాటిని మనం పేపర్లో కానీ చెస్ లాంగ్వేజ్లో కానీ రాసేటప్పుడు ఎట్లా రాస్తామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం కింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కింగ్, వైట్ కింగ్ ఇక్కడ ఉంది, బ్లాక్ కింగ్ ఇక్కడ ఉంది. సో కింగ్, KING కింగ్. సో ఫస్ట్ లెటర్ ఈస్ K, క్యాపిటల్ K. సో క్యాపిటల్ K తోటి ఈ కింగ్ని రిప్రజెంట్ చేస్తాం పేపర్లో రాసేటప్పుడు. నెక్స్ట్ క్వీన్ ఉంది పక్కన, ఇది వైట్ క్వీన్ అండ్ ఇక్కడ బ్లాక్ క్వీన్ ఉంది. సో రెండు క్వీన్స్ ఉన్నాయి, QUEEN, క్వీన్ స్పెల్లింగ్. సో ఫస్ట్ లెటర్ ఇస్ Q. సో క్యాపిటల్ Qతో మనం ఈ క్వీన్ని రిప్రజెంట్ చేస్తాం పేపర్లో కానీ గేమ్స్లో కానీ రాసేటప్పుడు. నెక్స్ట్ మనకి బిషప్ ఉంది పక్కనే, ఇదిగోండి ఇది బిషప్, వైట్ బిషప్. ఇవన్నీ బిషప్స్, 4 బిషప్స్ ఉన్నాయి మన గేమ్లో. BISHOP బిషప్. సో బిషప్ని క్యాపిటల్ Bతో రిప్రజెంట్ చేస్తాం పేపర్లో రాసేటప్పుడు. సో దిస్ ఈస్ బిషప్. నెక్స్ట్ మనకి నైట్స్. సో 1 2 3 4. సో 4 నైట్స్ ఉంటాయి మన గేమ్లో, 2 వైట్ 2 బ్లాక్. నైట్ స్పెల్లింగ్ ఏంటంటే KNIGHT, నైట్. కానీ ఫస్ట్ లెటర్ K కింగ్కి ఇచ్చేసాం ఆల్రెడీ. సో ఈ హార్స్ని, గుర్రాన్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు క్యాపిటల్ Nతో రిప్రజెంట్ చేస్తాం నైట్ని. అండ్ ఫైనల్గా మనకి రుక్స్ ఉన్నాయి, 4 రుక్స్ ఉంటాయి, వైట్ 2 బ్లాక్ 2. సో రుక్, ROOK, రుక్. సో Rతో స్టార్ట్ అయింది కాబట్టి క్యాపిటల్ లెటర్ R ఈజ్ ఫర్ రుక్. సో పేపర్లో ఎప్పుడన్నా రుక్ గురించి మెన్షన్ చేయాలన్నప్పుడు మనం క్యాపిటల్ R తోటి రిప్రజెంట్ చేస్తాము. సో ఇవి మనకి మెయిన్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిప్రజెంటేషన్స్. ఈ ఆల్ఫాబెట్తో వాటిని రిప్రజెంట్ చేస్తామో ఇవి. ఇప్పుడు మనకి పాన్స్ కూడా ఉన్నాయి, వైట్ పాన్స్ ఉన్నాయి, బ్లాక్ పాన్స్ ఉన్నాయి, 8 పాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పాన్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము,
PAWN పాన్ కాబట్టి పీ తోటి స్టార్ట్ అని అనుకుంటాము, కానీ అట్లా ఉండదు. పాన్కి ఎటువంటి ఆల్ఫాబెట్ ఇవ్వం మనం. పాన్కి ఏ ఆల్ఫాబెట్ ఇస్తామంటే అది ఏ ఫైల్లో అయితే ఉందో, ఫైల్ అంటే ఇదిగోండి కాలమ్స్, ఈ కాలమ్స్ని ఫైల్స్ అంటారు. సో సపోజ్ ఈ పాన్ నేను చూసుకున్నా, ఈ పాన్కి నేను ఒక పేరు ఇవ్వాలి. పీ అనేది ఉండదు కాబట్టి పాన్ని ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాము అంటే ఇక్కడ పాన్ చూస్తే మనకి పాన్ ఈలో ఉంది. సో ఈ ఫైల్లో ఉంది కాబట్టి దీన్ని జస్ట్ ఈ అంటాము, ఈ పాన్ అంతే. అదేవిధంగా ఈ పాన్ చూసుకుంటే కనుక ఇది ఏలో ఉంది, కింద చూస్తే ఏ కాలంలో ఉంది, ఏ ఫైల్లో ఉంది. సో దీన్ని ఏ పాన్ అంటాము. జస్ట్ ఆ ఆల్ఫాబెట్ ఏదైతే ఏ ఫైల్లో అయితే పాన్ ఉందో దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం వీటిని. సో ఇక్కడ చూసినట్లయితే అండ్ ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటాయి. మనకి పీసెస్ యొక్క పేర్లు అన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి, కానీ ఇవన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటాయి. మీకు అన్ని పీసెస్ని మనం ఏ పేర్లతోటి పిలుస్తామో, ఏ ఆల్ఫాబెట్స్ తోటి రిప్రజెంట్ చేస్తామో అర్థమైంది. కానీ మనం గేమ్ ఆడేటప్పుడు చాలా మూవ్స్ చేస్తాము. అంటే ఒక పీస్ని ఇక్కడ నుంచి ఇక్కడ జరుపుతాము, ఒక పీస్ని ఇంకో పీస్తో చంపుతాము, క్యాసలింగ్ చేస్తాము, చెక్ పెడతాము, చెక్ మేట్ చేస్తాము, యాంపసౌంట్ మూవ్ వేస్తాము. అండ్ పైగా ఇంకోటి మన పాన్ లాస్ట్ అపోనెంట్ ఎండ్ ఫైల్కి వెళ్తే కనుక, ఎండ్ ర్యాంక్కి వెళ్తే అది ప్రమోట్ అవుతుంది, క్వీన్గా ప్రమోట్ అవుతుంది, లేదా ఏ పీస్ పెద్ద పీస్లో అన్నా ప్రమోట్ అవుతుంది. సో వీటిలన్నిటిని మనం అసలు ఎట్లా పేపర్లో రిప్రజెంట్ చేస్తాము. పాన్ తెలుసు, మనం రుక్ అంటే ఆర్ అంటాము, కింగ్ అంటే కే అంటామని తెలుసు, కానీ ఇవి ఇట్లాంటి వింత వింత మూవ్స్ ఉన్నాయి కదా చెస్లో, అవన్నీ మనం పేపర్లో ఎట్లా పెట్టాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఇప్పుడు మనకి మెయిన్ చెస్ బోర్డ్ ఉంది ఇక్కడ. మనం ఒక్కొక్క మూవ్ వేసి చూద్దాము, వేసి వాటిని ఎట్లా రిప్రజెంట్ చేయాలో చెప్తాను. ముందుగా పాన్తో స్టార్ట్ చేద్దాము. సపోజ్ వైట్ మూవ్ చేయాలి ప్రతిసారి కాబట్టి స్టార్టింగ్లో వైట్ పాన్ ఉంది. ఒక పీస్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్లో ఎండ్ అవుద్ది. సో ఎప్పుడు మనం పేపర్లో రిప్రజెంట్ చేయాలన్నా ఎక్కడ ఆగిందో ఆ పొజిషన్ మాత్రమే రాయాలి, అంతేకాని ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వెళ్ళిందో ఆ మొదలైన ప్లేస్ మనకు అవసరం లేదు. ఫైనల్లీ ఎక్కడ ఎండ్ అయిందో అదే ప్లేస్ రాయాలి మనం పేపర్ మీద. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పాన్ ఎక్కడుందంటే E2లో ఉంది. E2 ఇక ఈ అండ్ ఇది 2. ఇక్కడ చూసినట్లయితే ఇది 2లో ఉంది, ఇక్కడ ఈలో ఉంది. సో ఇక్కడ పాన్ E2లో ఉంది. E2 నుంచి నేను ఇక్కడ జరుపుతున్నాను ఇక్కడికి. సో దీని పేరేంటి, స్క్వేర్ పేరు ఇది E4. ఇది చూడండి 4లో ఉంది అండ్ ఈలో ఉంది, E4. సో పాన్ E2 నుంచి E4కి వెళ్తుంది ఇప్పుడు జరిపా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మూవ్ రికార్డ్ అయింది, E4 అని రికార్డ్ అయింది. చెప్పుకున్నాం కదా పాన్కి మనం పీ అనేం పేరు ఇవ్వము, జస్ట్ ఏ ఫైల్లో ఉంటే ఆ ఆల్ఫాబెట్ మాత్రమే ఇస్తాము. అండ్ ఎక్కడ ఆగింది, అది E4లో ఆగింది కాబట్టి ప్రతి పాన్ మూవ్, ఈ పాన్ మూవ్కి E4 అని పేరు ఇస్తాము. ఇప్పుడు వైట్ జరిపింది, ఇప్పుడు బ్లాక్ జరపాలి. ఓకే, సపోజ్ బ్లాక్ ఒక మూవ్ వేసింది అనుకున్నాము. బ్లాక్ ఏం చేసిందంటే బ్లాక్ కూడా ఒక పాన్ జరిపింది అనుకున్నాం సపోజ్. సో ఇక్కడ ఈ పాన్ ఉంది, ఈ పాన్ ఏంటిది మనకి డీలో ఉంది, D అండ్ 7. సో ఇది D7 పాన్. D7 పాన్ కిందకి రావాలి కాబట్టి నేనేం చేస్తా అంటే D7 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ D7 నుంచి D5కి వచ్చింది పాన్. సో D7 టు D5 మూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే జస్ట్ D5 రికార్డ్ అయింది, ఎందుకంటే ఎక్కడైతే ఆగిందో అది మాత్రమే రికార్డ్ చేయాలి మనం. సో D5లో ఆగింది. నెక్స్ట్, సో ఇప్పుడు నేను ఒక నైట్ మూవ్ వేస్తాను. ఆ నైట్ ఎక్కడుందంటే ఇక్కడ చూడండి B1లో ఉంది, ఇది B అండ్ ఇది 1. సో B1లో నైట్ ఉంది. సో నైట్ ఇక్కడ నుంచి ఎక్కడ వేస్తానంటే నేను ఇక్కడికి వేస్తాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు C3. సో ఇది C, ఇది 3. C3కి ఈ B1 నైట్ని మూవ్ చేస్తున్నాను. సో ఎక్కడ అవుతుంది, అది C3లో ఆగుతుంది. ఓకే, కానీ అదేంటి నైట్. సో మనకి ఆన్సర్ ఏంటి, NC3. సో ఇప్పుడు చూస్తాను, చూడండి ఇక్కడ మూవ్ చేశాను అండ్ NC3 రికార్డ్ అయింది. ఇక్కడ మనకి ఎక్కడైతే ఆగిందో అది ఏ పీసు, ఇది వైట్ మూవ్. ఇప్పుడు బ్లాక్ మూవ్. బ్లాక్ ఏం చేస్తుంది, సపోజ్ బ్లాక్ ఇప్పుడు చంపుతుంది అనుకోండి, ఇక్కడ చూడండి ఈ బ్లాక్ పాన్ని వైట్ పాన్ని చంపచ్చు.
సో ఈ చంపటాన్ని మనం ఎట్లా రికార్డ్ చేస్తాం పేపర్ మీద అనేది చూద్దాం. ఈ బ్లాక్ పాన్ దీని పేరేంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ డీలో ఉంది డి. సో దీని పేరు డిఏ, ఇంకేం ఉండదు. సో ఈ డి దేన్ని చంపుతుంది? ఇప్పుడు E4లో ఉన్న పాన్ని చంపుతుంది. సో E4లో ఉన్న పాన్ని చంపి ఆ E4లోకి ఈ డి పాన్ వస్తుంది. సో ఈ కిల్లింగ్, ఈ క్యాప్చర్ని మనం ఎట్లా రికార్డ్ చేస్తామో చూడండి. ఇప్పుడు నేను దీన్ని చంపాను అండ్ ఇక్కడ చూసినట్లయితే DXE4 అని ఉంది. ఎక్స్ అంటే క్యాప్చర్, చంపటాన్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము నెంబరింగ్లో. సో ఎక్కడైతే ఎక్స్ ఉందో ఏదో ఒక పీస్ ఇంకో దాన్ని చంపిందని అర్థం ఆ మూవ్లో. అండ్ ఏ పీస్ చంపింది? ఇక్కడ డి. ఇక్కడ తెలిసి ఇక్కడ ఉంది డి. ఈ డిలో ఉన్న పాన్ దేన్ని చంపింది? ఈలో ఉన్న పాన్ని చంపి E4లో ఎండ్ అయింది అని అర్థం. సో డి టేక్స్ E4 అంటారు. సో ఇట్లా డి టేక్స్ E4 ఆగింది. ఇప్పుడు ఇంకొక క్యాప్చర్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు ఇక్కడ చూస్తే నైట్ ఉంది, నైట్ దీన్ని చంపొచ్చు ఇట్లా, రైట్? సో మీరు ఒకసారి ఆలోచించండి దీని నొటేషన్ ఎట్లా ఉంటుందో. ఒక నైట్ ఇంకొక దాన్ని చంపి ఒక స్క్వేర్లో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నైట్ని ఎన్ అంటాము. సో ఎన్ చంపుతుంది కాబట్టి ఎక్స్, ఎన్ఎక్స్. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఆఖరికి E4లో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి E4 ఇక్కడ ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఆ E4లో ఉన్న పాన్ని చంపి నైట్ అక్కడ కూర్చుంటుంది కాబట్టి. సో NXE4 ఈ మూవ్ పేరు. సో ఇక్కడ నుంచి నేను చంపుతున్నా అండ్ ఇక్కడ చూస్తే NXE4 రికార్డ్ అయింది. సో ఇది వైట్ మూవ్. సో ఇది మనకి క్యాప్చర్స్, అంటే ఒక పీస్ ఇంకో పీస్ని చంపినప్పుడు మనం ఎట్లా రికార్డ్ చేస్తామో ఇది. నైట్ జరిపేసాము, పాన్ జరిపేసాము కాబట్టి ఒకసారి బిషప్ జరుపుదాం. మీకు తెలుసు బిషప్, సపోజ్ ఇక్కడ మనకి బ్లాక్ బిషప్ ఉంది, ఓపెన్ డయాగనల్. నేను ఇక్కడ పెడతాను ఈ బిషప్ని. ఓకే, సో ఈ బిషప్ని ఏమంటాము? బి అంటాము, క్యాపిటల్ బి. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది వచ్చి ఇక్కడ చూసినట్లయితే F5లో బిషప్ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏం చంపటాలు ఏం లేవు, జస్ట్ వచ్చి కూర్చుంటుంది అక్కడ. సో ఎక్స్ సింబల్ అవసరం లేదు ఈ మూవ్లో మనకి. కానీ మూవ్ పేరేంటి? BF5, బిషప్ F5లో వచ్చి ఆగింది అని అర్థం. సో ఇప్పుడు మూవ్ చేస్తున్నాం చూడండి, చూసినట్లయితే BF5 క్యాపిటల్ బి పెడుతున్నాం ఇక్కడ. ఓకే, క్యాపిటల్ బి మనం అన్నిటికీ పీసెస్ యొక్క పేర్లకి క్యాపిటల్స్ ఉండాలన్నీ. సో BF5. సో బిషప్ జరిపేసాము, నైట్ జరిపేసాము, పాన్ జరిపేసాము. మనకి మిగిలింది ఏంటంటే ఒక రుక్ ఒకటి మిగిలింది, ఇంకా క్వీన్ మిగిలింది, కింగ్ మిగిలింది. సో ఇప్పుడు నేను క్వీన్ జరుపుతున్నా, వైట్ క్వీన్ ఎక్కడ పెడతాను చూడండి. ఇక్కడ క్వీన్ ఉంది మనకి, క్వీన్ని క్యూ అంటాము. అండ్ నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. ఈ లొకేషన్ పేరేంటి? దిస్ ఈజ్ F3. ఓకే, మన క్వీన్ F3లో ఆగుతుంది. సో మూవ్ పేరు QF3. ఎక్కడైతే ఆగుతుందో ఆ ప్లేసే రాయాలి కాబట్టి QF3. ఇక్కడ నుంచి ఇక్కడ పెడతాను చూడండి, QF3. ఇప్పుడు చేసే మూవ్ ఏంటంటే కింగ్ మూవ్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు వైట్ జరిపింది కాబట్టి ఒకసారి బ్లాక్ కింగ్ని జరుపుతాను. కింగ్ ఒక స్టెప్ వేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ దీనికున్న ఏకైక ఎంట్రీ పాయింట్ ఇదే, ఇక్కడికే వెళ్ళగలదు. సో దీ మూవ్ పేరేంటి? K. అండ్ ఎక్కడ అవుతుంది? D7లో అవుతుంది వచ్చి. సో ఈ మూవ్ పేరు KD7. సో మూవ్ చేస్తుంది చూడండి, KD7. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మూవ్స్ అనేవి ఎట్లా రికార్డ్ అవుతాయి అండ్ ఒక పీస్ ఇంకో పీస్ని చంపినప్పుడు వాటిని మనం ఎట్లా రికార్డ్ చేస్తాము. దానికి X అని పెడతాము. అండ్ వర్బల్లీ చెప్పేటప్పుడు టేక్స్ అంటాము, క్యాప్చర్స్ అంటాము. అండ్ కింగ్ని జరిపాము, క్వీన్ని జరిపాము. ఆఖరికి మనకి మిగిలింది ఏంటంటే రుక్ ఒకటి మిగిలింది. ఒకసారి రుక్కును కూడా చూపించేస్తాను, రుక్ మూవ్ ఏంటో. సో సపోజ్ ఇది అనుకుందాము. సపోజ్ ఈ పొజిషన్ ఉంది మనకి అండ్ ఇప్పుడు రుక్ జరపాలి నేను. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ చూడండి, ఈ రుక్ హెచ్లో ఉన్న రుక్, H5లో ఉన్న రుక్ని జరుపుతాను. ఎక్కడికి? ఒక స్టెప్ ముందుకు జరుపుతా. ఓకే, ఇప్పుడు మీరు ఇదేమి ఆలోచించకండి నేను ఎందుకు జరుపుతున్నాను అక్కడ, దానికి ఏమైనా అర్థం ఉందా అని. అదేం కాదు, ఇప్పుడు నేను జస్ట్ మనం మూవ్స్ ఎట్లా రికార్డ్ చేయాలో చూపిస్తున్నా. ఫ్యూచర్లో మనం ఏ మూవ్ ఎందుకు వేస్తున్నామో అదంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ మనకి హెచ్ ఉంది, H1లో ఉన్నది H2కి వెళ్తుంది. సో రుక్ ఈజ్ R, కానీ ఎక్కడ అవుతుంది? H2లో ఆగుతుంది వెళ్ళి. సో RH2 ఈ మూవ్ పేరు.
సో ఇక్కడ నుంచి ఇక్కడ జరుపుతున్నా అండ్ ఇప్పుడు మూవ్ రికార్డ్ అవుతుంది చూడండి, RH2. చూసినట్లయితే ఈ విధంగా మనం అన్ని పీసెస్ ఎక్కడి నుంచి అయితే ఎక్కడికైతే వెళ్తున్నాయో, ఎట్లయితే చంపుతుందో వాటిలన్నిటిని రికార్డ్ ఎట్లా చేయాలో అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక పీస్ ఇంకో పీస్ కింగ్కి చెక్ పెట్టినప్పుడు ఆ చెక్ని ఎట్లా రికార్డ్ చేస్తాం మనం పేపర్ మీద అని చూద్దాం. సో ఇది పొజిషన్ మనకి ఇప్పుడు. అండ్ వైట్ జరపాలి. సో వైట్ ఏం చేస్తుంది అంటే సపోజ్ సింపుల్గా ఈ పక్కకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి చెక్ పెడుతుంది. ఓకే, సో మన మూవ్ ఏంటి, బేసిక్గా మూవ్ ఏంటి మనకి క్వీన్ ఎక్కడ అవుతుంది, F2లో అవుతుంది. సో QF2 అనేది మూవ్. కానీ ఆ మూవ్తో పాటు ఇక్కడ క్వీన్ వచ్చి ఇక్కడ చెక్ పెడుతుంది బ్లాక్ కింగ్కి. ఆ చెక్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ప్లస్ సైన్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ మూవ్ పేరు QF2+. సో జరుపుతున్నాను చూడండి, చూస్తే QF2+ రికార్డ్ అయింది ఇక్కడ. సో ఇది చెక్లో ఉంది ఇప్పుడు బ్లాక్ కింగ్. సో ఎప్పుడన్నా ఒక పీస్ ఇంకో పొజిషన్కి వెళ్ళి అపోనెంట్ కింగ్కి చెక్ పెడుతున్నప్పుడు దాన్ని మనం ప్లస్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇది చెక్. సరే, సపోజ్ ఈ కింగ్ పక్కకి వెళ్ళింది అనుకుందాము అండ్ వైట్ ఒక మూవ్ వేసింది. ఇప్పుడు బ్లాక్ కూడా చెక్ పెట్టచ్చు. సో ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తుంది, ఇక్కడ క్వీన్ ఉంది మనకి, ఈ క్వీన్ నేను ఇక్కడ తెచ్చి ఇట్లా చెక్ పెడతాను. ఓకే, సో ఇప్పుడు మనం క్వీన్ మూవ్ ఏంటి Q అండ్ A² అవుతుంది A5. సో QA5+ ఈ మూవ్ పేరు. సో ఇప్పుడు వేస్తాను చూడండి, ఇక్కడ చూసినట్లయితే QA5+ అంటే క్వీన్ A5కి వచ్చి అపోనెంట్ కింగ్కి చెక్ పెట్టింది అని అర్థం. సో ఈ విధంగా చెక్స్ అనేవి మనం పేపర్ మీద ఇట్లా రాస్తాము. అండ్ ఫైనల్లీ చెక్స్ అయిపోయినాయి. చెక్ తర్వాత మనకు వచ్చేది చెక్ మేట్. సో ఫైనల్లీ చెక్ మేట్ అంటే గేమ్ అయిపోయినట్టే ఇంకా. సో ఆ చెక్ మేట్ని మనం పేపర్ మీద ఎట్లా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో ఇది మనకున్న పొజిషన్. ఇప్పుడు ఈ పొజిషన్లో చూసినట్లయితే బ్లాక్ కింగ్ మూవ్ వేసేసింది, ఇక్కడ ఉంది. అండ్ ఒక్క మూవ్లో చెక్ మేట్ అవ్వబోతుంది బ్లాక్ కింగ్. సో ఆ చెక్ మేట్ మూవ్ ఏంటంటే ఈ రుక్ని ఇక్కడ నేను పెట్టాను అనుకోండి, అది చెక్ మేట్. ఇంకా ఆ కింగ్ ఇరుక్కుపోయింది అక్కడ, బయటకు వెళ్ళలేదు. సో గేమ్ ఓవర్, వైట్ గెలిచినట్టు. అది చెక్ మేట్. సో ఆ చెక్ మేట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏంటి, రుక్ R ఎక్కడ అవుతుంది, ఇక్కడ ఏంటిది H6లో అవుతుంది, వెళ్ళి RH6లో అవుతుంది. సో RH6 కానీ అక్కడ ఆగిన తర్వాత ఏమవుతుంది, అది చెక్ మేట్ అయిపోయింది ఇంకా అపోనెంట్. సో ఆ చెక్ మేట్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే హ్యాష్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ మూవ్ పేరు ఏంటంటే RH6#. ఇప్పుడు మూవ్ వేస్తున్నాను చూడండి, RH6# రికార్డ్ అయింది ఇక్కడ మనకి. సో ఈ విధంగా మనం చెక్ మేట్స్ని రికార్డ్ చేయొచ్చు పేపర్ మీద. ఎక్కడన్నా మీరు బుక్లో హ్యాష్ ట్యాగ్ చూసారనుకోండి, లాస్ట్ మూవ్ ఉంటుంది హ్యాష్ ట్యాగ్, ఎందుకంటే అక్కడ దాని తర్వాత గేమ్ ఎండ్ అయిపోయినట్టే. సో లాస్ట్ మూవ్లో హ్యాష్ ట్యాగ్ ఉందంటే ఆ గేమ్లో ఎవరినో చెక్ మేట్ చేశారని అర్థం. సో ఈ విధంగా మనం చెక్ మేట్స్ని రికార్డ్ చేయొచ్చు పేపర్ మీద.